ఏపీలో సిపిఎస్ ఉద్యోగులకి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వెటరన్ ఫ్యామిలీ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పై స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల గ్రాట్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 10,715 మంది ఉద్యోగులకి లబ్ధి చేకూరుతుందని మంత్రి పార్థసారథి తెలిపారు. వీటితో పాటు పలు కీలక అంశాలకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగస్తులకు మాత్రమే 60 నుంచి 62 సంవత్సరాలకి పదవీ విరమణ వయసుని పెంచడం జరిగింది. సంస్థలు ఎవరికైతే ఈ పొడిగింపు లేదో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతాం, వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కోరిన మేరకు వారందరికీ కూడా 62 సంవత్సరాలకి పదవీ విరమణ వయసుని పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎవరైనా రిటైర్ అయిపోయి 62 సంవత్సరాలు పూర్తి కాకపోతే వారు మళ్ళీ జాయిన్ అవుతానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ అయిపోతే కనుక వారికి 62 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏది ఉందో అది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. 2014-17 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా దేశంలోనే తొలిసారిగా గ్రాట్యుటీ జిఓఎంఎస్ నెంబర్ 107 ఫైనాన్స్ హెచ్ఆర్వి డేటెడ్ 29/6/2017 మరియు చనిపోయిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ వంటి చారిత్రాత్మక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జిఓ నెంబర్ 653 పరిధిలోని సుమారు 10,715 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు పదవీ విరమణ అనంతరం సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ రూపంలో పటిష్టమైన ఆర్థిక సామాజిక భద్రత లభించనుంది. సగటున ఒక్కొక్క ఉద్యోగి సుమారు 3.39 కోట్ల మేర దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రతిపాదన అమలుతో 2026 నుంచి 2067 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై 34,850.8 కోట్ల నికర ఆర్థిక భారం పడుతుందని అంచనా వేయబడుతుంది. బట్ ఈ ప్రభుత్వం బాధ్యతగా ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నమ్మకంతో 30,000 ఎకరాలు ఇచ్చారో 29,000 మంది రైతులు వారి ప్లాట్ని క్రమబద్ధీకరించడమే కాకుండా వారి ప్లాట్స్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజు, రోడ్లు కూడా పూర్తి చేయడానికి టెండర్లు కూడా ఫైనలైజ్ చేశామని చెప్పేసి తెలియజేస్తాను.